హైదరాబాద్ పట్టణంలోని రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యంత సమస్యాత్మకమైన శస్త్రచికిత్సలను విజయవంతం పూర్తి చేస్తున్నామని డైరెక్టర్ డాక్టర్ జయసింగ్ రాథోడ్ అన్నారు. బుధవారం రిమ్స్ ఆవరణలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 300కు పైగా క్యాన్సర్ ఆపరేషన్లు విజయవంతంగా చేసినట్లు తెలిపారు. ఈ 2 నెలల్లో 4 క్రిటికల్ ఆపరేషన్లు సక్సెస్ఫుల్గా చేసినట్లు తెలిపారు. ప్రైవేటుల్లో లక్షలు ఖర్చు శస్త్రచికిత్సలను వైద్య సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. ఇక క్యాన్సర్ పేషెంట్లకు రిమ్స్ను సంప్రదించాలని కోరారు. రానున్న రోజుల్లో పేదలకు కిడ్నీ మార్పు చికిత్సలు కూడా అందచేయనున్నట్లు చెప్పారు. డాక్టర్ జక్కుల శ్రీకాంత్ గారు ఆంకో సర్జన్. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే నిన్న ఏదైతే ఈసోఫాగస్ ఆహార నాళం యొక్క క్యాన్సర్, దాన్ని వ్యాట్స్ అనే ప్రొసీజర్ అంటారు, వీడియో అసిస్టెడ్ థొరాస్కోపీ సర్జరీ. యూజువల్గా ఈ సర్జరీ చేసేటప్పుడు ఓపెన్ చేస్తాం. మనం ఓపెన్ చేయకుండా ఒక కేసు ల్యాప్రోస్కోపీ ద్వారా వ్యాట్ ద్వారా సర్జరీ చేసి చాలా మంచిగా పేషెంట్ కోలుకుంటున్నారు. అదేవిధంగా ఒక 4 కేసులు కాంప్లికేటెడ్ కేసు చేశాడు. శివన్న మేల్ 45 దీపాయి కూడా, అదేవిధంగా గంగూబాయి ఫీమేల్ 45 కూరే బేలా మండల్, అదేవిధంగా రామ్దాస్ 65 ఇయర్స్ మేల్ ప్లస్ శకుంతల ప్లస్ ఇంకో 85 ఇయర్స్ కేసు కూడా మొన్న చేశారు. ఈ టీం డాక్టర్ జక్కుల శ్రీకాంత్ గారు ఏదైతే కేసు చేస్తాడో అనస్థిషియా ఘోరమైన టెన్షన్లో ఉంటాడు. ఎందుకంటే బీపీ పెరుగుతూ ఉంటుంది, ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది, మిగతా ఆక్సిజన్ కావచ్చు ఏది సాచురేషన్ పడిపోతుందో టెన్షన్లో. కనుక ఈ కేసు చేయడానికి ఏదైతే సపోర్ట్ చేశారో అనస్థిషియా టీం హోల్ డిపార్ట్మెంట్లకు నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలా కాంప్లికేటెడ్ కేసు చేస్తున్నారు కనుక నిన్నటి కేసు అయితే వ్యాట్స్ ప్రొసీజర్ యూజువల్గా చాలా రేర్ కేసు అది. కనుక ఆ కేసు మీ ముందు పెడితే మీరు ప్రజల్లో తీసుకెళ్తారని చెప్పి ఎవరైనా మన జిల్లాలో క్యాన్సర్తో ఎవరైనా సఫర్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మన రిమ్స్ సూపర్ స్పెషాలిటీకి వచ్చి వాళ్ళు సర్జరీ చేసుకుంటున్న ఉద్దేశంతో మిమ్మల్ని అందరూ పిలిచాను. యంగ్ డాక్టర్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడాను. యంగ్ డాక్టర్స్ ఏమంటే ఫ్యూచర్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, కిడ్నీ మార్పు కూడా చేద్దాం సార్, మీరు సపోర్ట్ చేస్తే నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తానని చెప్పిన. ఉస్మానియా గాంధీలో నెఫ్రాలజిస్ట్ ఉంటారు, వాళ్ళ టీం సాయంతో ఫ్యూచర్లో ఎవరైనా పేషెంట్ విల్లింగ్ ఉంటే కిడ్నీ మార్పు కూడా మేము ప్లాన్ చేయబోతున్నాం. ఇది ముందు పెడుతున్నా. అదేవిధంగా ఈరోజు మార్నింగే హైదరాబాద్లో ఒక కార్డియాలజిస్ట్తో మాట్లాడాను. నా వంతు నేను ఖచ్చితంగా మన జిల్లా ప్రజలకు సర్వీస్ చేయడానికి ముందుకెళ్తున్నా. కార్డియాలజిస్ట్ రిక్వెస్ట్ చేశా, 2-3 కార్డియాలజిస్ట్తో మాట్లాడేది ఒకైనా రావడానికి వెల్లింగ్ ఉన్నాడు ఆదిలాబాద్కు. రేపు హైదరాబాద్కి వెళ్ళి ఆయనతో మాట్లాడి కన్విన్స్ చేసి ఖచ్చితంగా తీసుకొస్తానని మీ ముందు హామీ ఇస్తున్నాను. డైరెక్టర్ సార్ యొక్క సపోర్ట్తో ఈ 15 నెలల్లో ఆల్మోస్ట్ 300కు పైగా క్యాన్సర్ సర్జరీ చేయడం జరిగింది. ఇదంతా డైరెక్టర్ ప్లస్ ఇక్కడ సూపరింటెండెంట్ సార్ వీళ్ళందరి సపోర్ట్తోనే చేయడం జరిగింది. ఇప్పుడు ఈ మీడియా సమావేశం ఎందుకంటే మేము చేసిన కేసెస్ కూడా నంబర్స్ సహా చెప్పాము. ఇది అందరికి చెప్తే ఏంటంటే మిగతా వాళ్ళకు కూడా తెలిసి ఇక్కడికి క్యాన్సర్ సర్జరీలు ఇక్కడ అవుతున్నాయని చెప్పి వస్తారని చెప్పి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రీసెంట్గా మేము ఈ 2 నెలల్లో 4 కాంప్లికేటెడ్ సర్జరీ చేశాము. నేను డాక్టర్ దేదాస్ సార్ పీడియాట్రిక్ సర్జన్ ఇద్దరు సహకారంతో. అంటే సార్ లేకపోతే ఈ ఆపరేషన్ చేసేవాళ్ళం కాదు. ఇది ఒక్క డాక్టర్ చేయగలిగే ఆపరేషన్ కాదు. హైదరాబాద్లో అయితే ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ కలిసి చేస్తారు. సార్ నేను ఇద్దరం కలిసి ఆల్మోస్ట్ ఒక్కొక్క సర్జరీ 6 నుంచి 7 గంటలు కష్టపడి చేశాము. ఈ ఆపరేషన్ చేయడం ఒకటే ప్రాబ్లం కాదు, దానికి మత్తు ఇవ్వడం కూడా చాలా క్లిష్టమైన ప్రాబ్లం అనమాట. ఎందుకంటే మనకు 2 ఊపిరితిత్తులు ఉంటాయి. ఓన్లీ ఒక సైడ్ ఊపిరితిత్తులోకి గాలి పంపించి ఇంకో ఊపిరితిత్తుని మొత్తం కొల్లాప్స్ చేయాలంటే మూసుకుపోయేలాగా చేయాలి. దానికి మత్తు ఇవ్వడానికి ఆల్మోస్ట్ 1 గంట టైం పడుతుంది. ఆపరేషన్ 5 గంటలు పడితే మత్తు స్టార్ట్ చేయడానికి 1 అవర్ పడుతుంది. అలాంటివి హైదరాబాద్ అట్లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లోనే చేస్తారు. మన ఆదిలాబాద్లో అది హెల్త్ కేర్లో చాలా లీస్ట్ ఉన్న దాంట్లో మనం ఇలాంటి ఆపరేషన్లు 4 చేశాము ఈ 2 నెలల్లో. వాళ్ళ పేర్లు సార్ ఇందాక చెప్పినట్టు అందరూ యంగ్ వాళ్ళే, 45 సంవత్సరాలు వాళ్ళిద్దరు, ఇంకొకరు 35 సంవత్సరాలు లంగ్కి సంబంధించింది వస్తే లక్ష్మణ్ అని ఆయనని హైదరాబాద్ పంపించమని చెప్పింది ఇక్కడ అందరూ. సో వాళ్ళు ఇక్కడ తెలుసుకొని రావడము, మనం అనస్థిషియా టీం వాళ్ళతో అందరితోని డిస్కస్ చేసి మీరు చేస్తారా అని చెప్తే అనస్థిషియా వాళ్ళు మేము సరే మనం చేద్దామని చెప్పిన తర్వాత డైరెక్టర్ సార్కి చెప్పాం, సార్ ఇట్లా పెద్ద సర్జరీ చేస్తున్నాం, ఓకేనా చేయండి అంటే ఏం కాదు ఏమైనా నేను చూసుకుంటానని చెప్పడంతో ఆ 4 సర్జరీలు చేయడం జరిగింది. ఇంకోటి శకుంతల అనే పేషెంట్ 80 సంవత్సరాలు, ఆమెకి 85% హార్ట్ బ్లాక్ అయింది, అంటే గుండె మొత్తం బ్లాక్ అయిపోయింది. ఆమె క్యాన్సర్ ఉంది. సో గుండెకి బ్లాక్ తీయాలి, క్యాన్సర్ ఆపరేషన్ చేయాలి. ఏది ముందు అంటే క్యాన్సర్ ముందు, ఎందుకంటే గుండె ఆమె స్టెంట్ వేస్తే మళ్ళీ ఇంకో 1 ఇయర్ వరకు ఆపరేషన్ చేయడానికి రాదు. సో అలాంటి ఆమెకి మత్తు డాక్టర్, దీనికి ఆపరేషన్ కంటే మత్తుదే చాలా ఇంపార్టెంట్. మనం మత్తు ఏమైనా ఎక్కువ ఇచ్చినా ఏం చేసినా కూడా గుండె ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటిది మత్తు డాక్టర్లు ఆపరేషన్ తర్వాత ఐసీయూలో కూడా 2 రోజులు పెట్టి చాలా స్టేబుల్గా డిశ్చార్జ్ చేయడం అయింది. వాళ్ళ 4 అక్కడ ఉన్నారు చూడండి. ఆ 4 కేసులు ఇవే ఆపరేషన్లు హైదరాబాద్ చేయాలంటే ఒక్కొక్కటి 10 లక్షల నుంచి 15 లక్షల వరకు అట్లా ఖర్చు అవుతుంది. ఆపరేషన్, అనస్థీషియా, తర్వాత ఐసీయూ ఛార్జీలు అవన్నీ. ఈ అన్ని సర్జరీలు నాకు చేయడానికి సహకరించిన డైరెక్టర్ సార్కి, తర్వాత హాస్పిటల్ టీమ్కి, మళ్ళీ పారామెడికల్ స్టాఫ్, ఓటీ నర్సులు అందరూ చాలా బాధ్యతగా తీసుకొని ఇలాంటి పెద్ద పెద్ద సర్జరీలు ఇక్కడ చేయడం జరుగుతుంది.
నా ప్రత్యేక కృతజ్ఞతలు డైరెక్టర్ సార్కి, తర్వాత దేవిదాస్ సార్ గారికి, తర్వాత అనస్థీషియా టీం. ఈ అనస్థీషియా గురించి ఎంత చెప్పినా తక్కువే. దీంట్లో నా పార్ట్ అంటే మా ఇద్దరి పార్ట్ ఒక 30-40% ఉంటే వాళ్ళది 70% ఉంటుంది. దాన్ని బయటకు తీసుకురావడం. ఇప్పుడు ఈరోజు కూడా నిన్న ఒక సర్జరీ చేసినాము, ఇంకా వెంటిలేటర్ పైన ఉన్నారు వాళ్ళు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ఇక స్కాలర్షిప్లను